హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మంచి ఫ్లాక్స్ సీడ్ కారపొడి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇది 2 నిమిషాల్లో రెడీ అయిపోతుందన్నమాట. ఈ ఫ్లాక్స్ సీడ్స్ బెనిఫిట్స్ అన్నీ కావండి. ఇది ఒక న్యూట్రియన్స్ పవర్ హౌస్ అని చెప్పచ్చు. దీంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయండి. క్యాన్సర్ కూడా రాకుండా కాపాడుతుంది మనల్ని. డైజెషన్ కూడా చాలా మంచిది. ఇది కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు వాడితే మాత్రం కాన్స్టిపేషన్ నుంచి చాలా బాగా రిలీఫ్ ఉంటుందన్నమాట. అసలు మన బ్యాడ్ కొలెస్ట్రాల్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుందండి. ఇది హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది. దీనిలో వైటమిన్ ఈ చాలా బాగా ఉందండి, చాలా ఎక్కువ ఉంది వైటమిన్ ఈ అయితే. ఇంకా జుట్టు రాలే వాళ్ళు, జుట్టు బాగా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, అసలు కంట్రోల్ అవ్వడం లేదు అనుకునే వాళ్ళు మాత్రము దీన్ని డైరెక్ట్గా ఇలా గింజల రూపంలో తీసుకోవడం కన్నా దీన్ని వేయించి పొడి రూపంలో తీసుకుంటే బాడీ మాత్రం బాగా అబ్జార్బ్ చేసుకుంటుందండి. దీంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ కంప్లీట్గా అబ్జార్బ్ కావాలనుకుంటే మాత్రం దీన్ని ఇలా గింజల రూపంలో తినడం కన్నా దీన్ని పౌడర్ చేసుకొని మనం స్మూదీస్లో అయినా వాడుకోవచ్చు, కారపొడి రూపంలో వాడుకోవచ్చు. ఈ వేపుడు ఇప్పుడు నేను చేస్తున్న కారపొడిని మనం ఎలాంటి కూరగాయల వేపుళ్ళల్లో అయినా కూడా వాడుకోవచ్చు అండి. మనము పొటాటో ఫ్రై అయితేనేంటి, మన బీన్స్ ఫ్రై, చిక్కుడుకాయల ఫ్రై, క్యారెట్ ఫ్రై వాటిల్లో కూడా వాడేసుకోవచ్చు అన్నమాట హ్యాపీగా. ఇంకా దీంట్లో స్కిన్కి, హెయిర్కి చాలా మంచిదండి. డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. మన బాడీలో ఉన్న ఫ్యాట్ని చాలా బాగా బర్న్ చేస్తుంది అన్నమాట. దీంట్లో వైటమిన్స్ అన్నీ చాలా పుష్కలంగా ఉన్నాయి. మెగ్నీషియం, పొటాషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, ఐరన్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంత డబ్బులున్నా, ఎన్ని కోట్లున్నా ఆరోగ్యం అనేది లేకపోతే ఎంత డబ్బున్నా వేస్టే అండి, దాన్ని మనం అనుభవించలేమన్నమాట. సో ఫస్ట్ ప్రయారిటీ అయితే మనం ఆరోగ్యానికి అయితే ఇవ్వాలి. ఈ రోజుల్లో చెప్తున్నాను, చాలా వీడియోస్లో కూడా చెప్పాను, అన్నీ కల్తీ అయిపోయాయి. వీలైనంత సూపర్ ఫుడ్స్, వీలైనంత బెస్ట్ ఫుడ్స్, న్యాచురల్ ఫుడ్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఎటువంటి హాస్పిటల్స్ చుట్టూ మనము మన ఫ్యామిలీ కానీ తిరిగే పరిస్థితి అయితే ఉండదండి. అది మాత్రం మనం జాగ్రత్తగా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పెట్టే ప్రతి రూపాయి, మనం పెట్టే ఖర్చు ప్రతి రూపాయి మన ఆరోగ్యానికి మేలు చేసే విధంగా ఉండేలాగా చూసుకోవాలండి. సో నా ఎక్స్పీరియన్సెస్, మంచి హెల్త్ టిప్స్, హెల్తీ రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నాను కదండి. నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మరిన్ని వీడియోస్ చేయడానికి అది మోటివేషన్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. నేను ఇక్కడ పానల్ని రెడీగా వేడి చేసి పెట్టాను. ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ పచ్చివండి, ఇది రా ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు. సో దీనిలో వేసేసుకొని బాగా చిటపటలాడుతూ సౌండ్ అయితే రావాలండి. మనకు చిటపటలాడుతూ బాగా ఈవెన్గా మిక్స్ చేస్తూనే ఉండండి. నేను ఇక్కడ ఐరన్ కడాయిలో దీన్ని ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇది బాగా వేడెక్కింది కాబట్టి పాన్ డైరెక్ట్గా స్టార్ట్ అయిపోయింది సౌండ్. బాగా బ్రౌన్గా వేయించేసుకొని కొంచెం సిమ్ చేస్తున్నాను. స్లోగా ఇలా వేయించేసుకోవాలి, కలుపుతూనే ఉండాలండి. కలపకపోతే అది ఈవెన్గా ఫ్రై అవ్వదు. కొన్ని మాడినట్టు, కొన్ని ఫ్రై కానట్టు, పొడి అంత రుచిగా ఉండదండి. సో ఇన్ని ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్న ఈ ఫ్లాక్స్ సీడ్ని మనము మన ఫ్యామిలీలో పిల్లలకు కూడా ప్రతిరోజు ఈ కారపొడి రూపంలో అయినా, స్మూదీస్ రూపంలో అయినా, లడ్లు కానీ ఏదో ఒక రూపంలో అయితే దాన్ని మనము వాళ్ళ బాడీలోకి పంపించాలండి. ఇది మనకు శ్రీరామ రక్ష అన్నమాట. గుండె ఆరోగ్యానికి అంత మంచిదన్నమాట ఇది. చాలామందికి ఓన్లీ ఫ్లాక్స్ సీడ్స్ వేస్తే కొంతమందికి ఆ టేస్ట్ అయితే నచ్చడం లేదని కూడా కంప్లైంట్ చేస్తుంటారండి.
ఈ పొడిలో మాత్రం అలాంటి క్వశ్చనే లేదనమాట. అందులోనూ మనకు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చూస్తున్నారు కదా, బాగా సౌండ్ వస్తుంది, మీకు వినిపిస్తుందా? చిటపటలాడుతూ బాగా సౌండ్ అయితే వచ్చేస్తుంది. సో ఇంకా రెడీ అయిపోయింది. నేనైతే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసిన తర్వాత కూడా సౌండ్ వస్తూ వేగుతున్నాయి అన్నమాట. సో దీన్ని వేయించేసి పక్కన పెట్టేద్దాము. సో నేనైతే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నానండి. ఒక మిక్సీ జార్లో నేను ఆల్రెడీ ఫ్లాక్స్ సీడ్స్ వేయించి చల్లార్చి పెట్టుకున్నానండి. వేడి మీద మిక్సీ వేయకండి ఎప్పుడు. ఇది బాగా ఆయిల్ వచ్చేస్తుంది అనమాట. దీంట్లో న్యాచురల్ ఆయిల్స్ ఉంటుంది. మనం ఇక్కడ వేయించడానికి ఎటువంటి ఆయిల్ అయితే వాడలేదండి. డ్రై రోస్ట్ చేసుకున్నాము. నేను డ్రై రోస్ట్ చేసి చల్లార్చి పెట్టేశాను అనమాట. సో డైరెక్ట్గా దీన్ని మిక్సీ జార్లో వేసేస్తున్నాను. దీంట్లో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పల్లీలండి, వేయించిన పల్లీలు. సో మీరు ఈక్వల్గా అయినా తీసుకోండి, కొంచెం ఎక్కువైనా తీసుకోండి, పర్లేదు. టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట కారపొడి. సో ఏం లేదు, ఇప్పుడు మనం తీసుకున్నది ఒక కప్పుడు వేయించిన ఫ్లాక్స్ సీడ్స్, ఒక 1/4 కప్పు వేయించిన పల్లీలు తీసుకున్నామండి. ఒక 1/2 స్పూను వేయించిన జీలకర్ర అయితే వేసేస్తున్నాను. సో ఒక 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలండి. ఇంకా దీంట్లో శనగపప్పు, మినప్పప్పు ఇవన్నీ అయితే వేయట్లేదండి. అది చాలా కాంప్లికేటెడ్గా పని లేదు. మనకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు యూట్యూబ్లో ఎక్కడ దొరకకపోవచ్చు ఈ రెసిపీ. చాలా హెల్దీ, చాలా టేస్టీ అండి. మనకు పీనట్స్ కూడా మంచి ప్రోటీన్, ఫ్లాక్స్ సీడ్స్లో కూడా ప్రోటీన్ ఉంది. దీంట్లో నేను ఒక 4 స్పూన్లు అయితే కారపొడి అయితే వేస్తున్నానండి. మీ కారంకి తగినట్టు మీరు మీ ఫ్యామిలీలో ఎలా కారం తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఓకే, ఇంకా సాల్ట్ తీసుకుంటున్నానండి. మన టేస్ట్కి తగినట్టు సాల్ట్ అయితే వేసేసుకున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తానండి మీకు. ఇక్కడ చూసారా, మిక్సీని మాత్రం డైరెక్ట్గా కంటిన్యూస్గా రన్ చేయకండి. బాగా దీని నుంచి న్యాచురల్గా మన పల్లీల్లోనూ ఆయిల్ ఉంటుంది, ఫ్లాక్స్ సీడ్స్లోనూ ఆయిల్ ఉంటుంది. కాబట్టి బాగా ముద్దగా అయిపోతుంది అనమాట. అలా ముద్దగా కాకుండా మనకు ఇలా పొడిగా రావాలంటే మాత్రం ఆపుకుంటూ వేయండి. ఆఫ్ చేసి ఆన్ చేసి అలా మిక్సీ బటన్ ఉంటుంది కదండి, దాన్ని 1లో పెడితే సరిపోతుందండి. మరి 2, 3 పెడితే మాత్రం బాగా ముద్ద అయిపోయి దాని నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది అనమాట. మనకు అలా వద్దండి, ఇలా పొడిగా ఉంటే బాగుంటుంది. దీన్ని వెంటనే ఎయిర్ టైట్ జార్లో మనము స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను మీకు ఒక గీ పొడి దోశ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ దోశ ప్యాన్ రెడీగా ఉంది కదండి. పిల్లలకి ఇది చాలా ఇష్టంగా తింటారండి. సో గీ అనేది మనకు సూపర్ ఫుడ్, చాలా విటమిన్స్ ఉన్నాయి, చాలా హెల్త్కి మంచిది, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. కాబట్టి నేను గీని కొన్ని రెసిపీస్లో అయితే యూస్ చేస్తుంటానండి. కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ కానీ గీని కానీ నేను చాలా రెసిపీస్లో వీలైనంత వరకు ఈ 2 ఆయిల్స్ నేను ఎక్కువగా యూస్ చేస్తుంటాను అనమాట. నువ్వుల నూనె కూడా వాడుతుంటాను. సో ఇప్పుడు నా దగ్గర కార్న్ దోశ రెసిపీ మన ఛానల్లో అయితే ఉందండి. కార్న్ దోశ బ్యాటర్ అనమాట. ఇది మొక్కజొన్న పిండితో నేను రెడీ చేసుకున్న దోశ బ్యాటర్ అనమాట. నేను ఇక్కడ మీకు ఈ పొడి దోశ రెసిపీ చూపించడం కోసం ఈ దోశ బ్యాటర్ని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర రెగ్యులర్ దోశ బ్యాటర్ ఉంటే కూడా అది వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ వైట్ రైస్ నుంచి బయటపడితే మంచిదండి. మనము
ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది, దీన్ని ఫిల్ చేసేద్దాము, లేకపోతే ఈ పొడంతా బయట వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం చేసుకొని పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్ పొడి ఉంది కదండి, అవిసె గింజల పొడి, దాన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట దోశ పైన. ప్రతిరోజు తీసుకోవాలండి క్రమం తప్పకుండా. అంటే మంచిది కదా అని చెప్పి మరీ టూ మచ్గా వాడడం మంచిది కాదండి. లిమిట్గా ఒక 1 or 2 స్పూన్స్ మ్యాక్సిమం అండి, అంతకంటే మించకూడదు అనమాట. ఇంకా దీన్ని ఫ్లిప్ చేసేది లేదండి, తిరగతిప్పించడం అనమాట. ఎందుకంటే ఇంకా పొడంతా ఉంది కాబట్టి మాడిపోతుంది దోశని ఫ్లిప్ చేస్తే. కాబట్టి మనము దీన్ని ఇలా సెంటర్లో ఇలా క్లోజ్ చేసి కొంచెం ఫ్లేమ్ని కొంచెం తగ్గించుకుందాము. రెండు వైపులా ఇలా సిమ్లో పెట్టి కూడా కొంచెం రోస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలకి ఈవినింగ్స్ స్నాక్గా పిల్లలు రాగానే ఇలాంటి గీ పొడి దోశ ఇలాంటివి చేస్తే అసలు చాలా సర్ప్రైజ్ అయ్యి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. సో నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ చూస్తున్నారా, మన గీ పొడి దోశ రెడీ అయిపోయిందండి. ఫ్లాక్స్ సీడ్ పొడి, అవిసె గింజల పొడితో చేసిన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మన ఫ్లాక్స్ సీడ్ పొడిని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని, దీన్ని బయట మాత్రం స్టోర్ చేయకండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 to 4 months అయినా మనం ఈరోజు కొడితే ఎలా ఉందో టేస్ట్, ఆ 3 to 4 months తర్వాత కూడా అలానే ఉంటుంది. అదే ఇప్పుడు మనం ఇక్కడ రోస్ట్ చేసాము, పీనట్స్ని రోస్ట్ చేసాము, ఫ్లాక్స్ సీడ్స్ని రోస్ట్ చేసినవి వాడాము ఈ పొడిలో. ఇది బయట ఉండడం వల్ల కొంచెం మగ్గిపోయిన వాసన అయితే వస్తుందండి, రోజులు వారాలు గడిచే కొద్దీ. అలాంటి తప్పు చేయకుండా మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 to 4 months వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. అలా స్టోర్ చేసుకోండి. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి హెల్దీ రెసిపీతో, హెల్త్ టిప్స్తో మేము ముందుంటానండి. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్.